తీసుకోండి. 1 కప్పు సేమ్యాకి అదే కప్పుతో 4 కప్పుల పాలు పోసుకోవాలి. పాయసం కోసం వెన్న శాతం ఎక్కువ ఉన్న చిక్కటి పాలు తీసుకుంటే పాయసం రుచి బాగుంటుందండి. 4 కప్పుల పాలు పోసుకున్న తర్వాత అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మీరు నీళ్ళు వద్దనుకుంటే మొత్తం 6 కప్పుల పాలు పోసేసుకోవచ్చు. పాలని స్టవ్ పైన పెట్టి ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి. ఈ పాలని పక్క స్టవ్ పైన పెట్టేసుకుని పాయసానికి కావాల్సిన జీడిపప్పు సేమియా వేయించుకుందాము. ప్యాన్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కాగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొన్ని కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ 2 బాగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి.